రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ రోమాపత్రిక 10వ అధ్యాయము ఆ మొదటి వచనంలో ఇలాగూ రాస్తున్నాడు. సహోదరులారా, ఇజ్రాయేలుల రక్షణ పొందు వలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యున్నవి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్య సారాంశాన్ని మాకు తెలియజేసి, వాక్యాన్ని విరిచి మాకు ఆహారంగా వడ్డించి, నాతోనూ మాతో మాట్లాడి, మొదటిగా నన్ను నేను, మమ్మల్ని మేము నీ సన్నిధిలో నీకు ప్రీతికరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకుంటూ, మా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అంధకార చీకటి శక్తుల కార్యాలను లయం చేయటానికి మీరు దిగివచ్చి మీ శిలువ రక్తం ద్వారా నిర్వీర్యం చేయటానికి ప్రార్థించే ప్రార్థన యోధులుగాను, ప్రార్థన వీరులుగాను తీర్చిదిద్దవలసిందిగా ప్రార్థిస్తూ, ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉంచి, ప్రతి ప్రార్థన మీరు ఆమెనని పలికి మీ దూతలకు ఆమెనని పలుకుటకు దిగిరవలసిందిగా ప్రార్థిస్తూ మహిమ ఘనత పొందమని నాకు కనిపించండి, అందరికీ కనిపించండి. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడి మహిమ ఘనత పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైనటువంటి ప్రార్థన యోధులారా, ప్రార్థన వీరులారా, ప్రార్థన అంశాలు ఎన్నో మన ముందున్నాయి. ఈ ప్రార్థన అంశాల కొరకు ప్రార్థించేవారు తక్కువైపోయారు. వాక్యం వింటారు, వాక్యాలు రాసుకుంటారు, ఆ వాక్యాలు అవసరాన్ని బట్టి ఆ వాక్యాన్ని వాడుకుంటారు. మంచిదే. వాక్యమే మనకు జీవం ఇస్తుంది, వాక్యమే ప్రాధాన్యం, వాక్యమే మనకు ప్రామాణికము. వాక్యము వినడం చాలా మంచిది, అవసరమే. ఆ వాక్యం విన్నప్పుడు ఆ వాక్య సారాంశాన్ని నెమరు వేసుకొని ఆ వాక్య ప్రకారము దేవుడు ఏం చెప్పాడు, ఆ చెప్పినటువంటి మనలో నెరవేరుతున్నవా, లేదంటే ఆ విషయాలు మన ఆత్మీయ జీవితంలో నెరవేరట్లేదా, నెరవేరకపోతే ఎందుకు నెరవేరట్లేదు, మనము ఆ స్థితికి ఎందుకు ఎదగలేదు, ఏమి మనం ఎదగటానికి అవకాశం లేదా, దానికి ప్రత్యేకత ఏమైనా ఉందా? ఈ లోకంలో ప్రత్యేకతలు ఉన్నాయి, అలాగే ప్రత్యేకత ఏమైనా ఉందా అని ఆలోచించి వాక్యం మీద మనసు పెట్టి దేవుడు చెప్పిన మాటలను అర్థం చేసుకోవటానికి దేవుని మాటలు ధ్యానం చేసేవారు సార్వత్రిక సంఘంలో చాలామంది కుదువైపోయారు. ఇది ఇప్పుడైనా అంటే ఇప్పుడు మాత్రమే కాదు, ఆనాడు పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు సమాజం కూడా, ఇశ్రాయేలీలు చాలామంది దేవుని సన్నిధి పట్ల, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కొదువైన వారై, ఆసక్తి తక్కువైన వారై కనిపించినప్పుడు పౌలులో ఉన్నటువంటి హృదయ వాంఛ, హృదయాభిలాష ఏమిటంటే వారందరి కొరకు కన్నీరు విడిచి ప్రార్థించాలనే తపన, కోరిక, హృదయాభిలాష అయ్యున్నది. ఈరోజు దేవుణ్ణి ప్రేమించేవారు,
దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని నాకు అర్థమైంది అయిన వారి యొక్క రుజువులేమిటి? అర్థమైంది దేవుని వాక్యము, అర్థం చేసుకున్నాను దేవుని వాక్యము, నాతో దేవుడే సూటిగా మాట్లాడాడు అనే ఆ మాటకు నిర్వచనం ఏమిటి, నెరవేర్పు ఏమిటి అంటే, ఆయన చెప్పింది చెప్పినట్లు మనకు అర్థమైతే ఆయన చెప్పిన మాటలు మనలో నెరవేరటమే, ఆయన ప్రారంభించినటువంటి సత్క్రియలు మనము జరిగించటమే ఆయన మాట మనకు అర్థమైనట్లు, ఆయన మాటలు మనము జాగ్రత్తగా విన్నట్లు, ఆ మాట ప్రకారం జరిగిస్తున్నట్లు. అలా కాకుండా వాక్యమని వెళ్ళిపోవటము, ఏదో వచ్చాములే అని ఆశలేసుకొని పోవటము, లేదా ప్రార్థించాలి అని ప్రార్థించటము, ప్రార్థించకపోతే నా తోటివారు ఏమనుకుంటారో, లేదంటే పాస్టర్ గారు అడుగుతారేమో అనుకొని ప్రార్థించటము, అవన్నీ దేవునికి ప్రీతికరమైన లక్షణాలు కాదు. అవన్నీ వాక్యం అర్థమైన వారు చేసే క్రియలు కాదు, అవి సత్క్రియలు కాదు. సత్క్రియలు ఏమిటి అంటే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారం ప్రయాణం చేస్తూ, ఆ మాట్లాడిన దేవుడు నా నుంచి ఏమి కోరాడు, నేనేమి చేస్తున్నాను అనేది అర్థం చేసుకొని దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు, ప్రయత్నించాలి. సంపూర్తి జరగాలి అంటే దానికి టైం పడుద్ది, కానీ కనీసం ప్రయత్నం చేస్తున్నామా లేదనేది దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్రమంలో అపోస్తలుడైన పౌలు ఆయన హృదయాభిలాష, ఆయన ప్రార్థన కోరిక ఏమిటి అంటే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననై ఉన్నవి. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం అనుకుంటాము, వాళ్ళను రక్షించు ప్రభువా, వీళ్ళను రక్షించు ప్రభువా, వాళ్ళను కాపాడు ప్రభువా, వీళ్ళను కాపాడు ప్రభువా అనుకుంటాం, అని ప్రార్థన చేస్తుంటాం. వాళ్ళను వీళ్ళను కాపాడమని ప్రార్థన చేయటం మంచిదే. అయితే ముందు నీకు వాక్యం అర్థమైందా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నా మాట నీకు అర్థమైందా? నా స్వరాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? ఓకే, అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకుంటే సత్క్రియలే పోనీ సత్క్రియలన్నీ చేయలేకపోయావు. సత్క్రియలు చేయడానికి ప్రారంభించావా? ప్రయత్నించావా? పాటుపడ్డావా? ఆ సత్క్రియలు చేయడానికి ప్రారంభించి ఎదురు దెబ్బలు తిన్నావా? ఏ దుష్టుడైన వచ్చి ఆటంకపరిచాడా అంటే అటువంటి అనుభవాలే లేకపోయాయి. ఎలా వస్తాయి అనుభవాలు? ఒక వ్యక్తి ఒక పని ప్రారంభిస్తే ఆ పని జరుగుతున్నప్పుడు ఆ పని ఎంత సాఫీగా జరుగుతుందో, సాఫీగా జరుగుతున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు వస్తున్నాయో అవి తటస్థించినప్పుడు, అవి ఎదురైనప్పుడు ఆ పని పూర్తి అవడానికి ఏవి ఆటంకాలో ఆ పని ప్రారంభించినటువంటి యజమానునికి తెలుస్తుంది. అసలు పనే ప్రారంభించకుండా నాకు ఆటంకాలు వచ్చాయి, నాకు అడ్డం వచ్చింది అంటే నీ దగ్గర సమాధానం ఏంటి? ఈరోజు చాలామంది సమాచారం లేని ప్రార్థనలు చేస్తుంటారు. ఏదో వీళ్ళ చేతులు అంత అధికారం ఉన్నట్టు,
ఏదంతా వీళ్ళు సాధించినట్టు చేస్తుంటారు. మంచిదే, ప్రార్థన చేయటానికి పిలువబడ్డాం. కానీ నీవు చేసే ప్రార్థన దేవుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడా? దేవుడు అంటాడు నిర్గమకాండంలో ఒక మాట, 15వ అధ్యాయము నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు నేనే అనెను. ఇక్కడ మనసు పెట్టి చదువుకొని పోయినంత ఈజీగా దేవుని మాటలు అర్థం కావు. చదవటానికి టకటకటక చదివేస్తాం. మన మధ్యలో శ్రీపాల్ ఉన్నాడు, బైబిల్ చదివి బైబిల్ గిఫ్ట్ తీసుకున్నాడు. కానీ ఒక్క మాట ఆయన గుండెల్లో ఉందా అంటే ఒక్క మాట ఆయన గుండెల్లో లేదు. ఎందుకని అంటే బైబిల్ రీడింగ్ చేశాడు, కానీ బైబిల్ మీద వాక్యం మీద ఉన్న పరిశుద్ధాత్మ తనకు అర్థం కాలేదు. చదవటం రీడింగ్ చేయటం చాలా సులువు అంటే ఏదో చదువుకుంటా బుక్ చదివినట్టు, టెక్స్ట్ బుక్ చదివినట్టు చదవటం వేరు. కానీ లేఖనాలను చదువుతున్నప్పుడు అర్థం చేసుకొని లేఖనం మీద కూర్చున్న పరిశుద్ధాత్మ స్వరం వినటం వేరు. ఆ పరిశుద్ధాత్మ స్వరం విన్న వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ససేమర మార్గాన్ని విడవరు. ఎందుకో తెలుసా? వారి మైండ్లో అది ఆ వాక్కు నాటబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాకులు చెప్పరు. ఏం చెప్పరు? సాకులు చెప్పరు. సాకులు అంటే ఏంటి తెలుసా? అబ్బా, దేవుని దగ్గరికి వద్దామనుకున్నానండి, హఠాత్తుగా చుట్టాలు వచ్చారండి, ఆ తర్వాత దేవుని సన్నిధిని వాటాలు వేయరు. దేవుని సన్నిధిని వాటాలు వేయరు. దేవుని సన్నిధిని తగ్గించరు. ఒక్కరోజు దేవుని సన్నిధి తగ్గిపోతే నీకు ఏ రోజు వస్తుంది? ఏ రోజు నీకు కలిసి వస్తుంది? ఏ దినచర్య ఆ దినానికి సరిపోయా. ఎయ్యరు పొరపాటున. ఎందుకు అంటే వాళ్ళకు వాక్యం అర్థమైంది. అందుకే దేవుడు ఇక్కడ చెబుతున్న మాట, మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఏంటంట? అండర్లైన్ చేయండి. ఏం చేయాలి శ్రీపాల్? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ట్యాబ్ ఎందుకు చూస్తున్నావు? లైవ్ ఇప్పుడు దాకా పంపించలేదా? వాక్యం అవ్వకముందు పంపించాలి. వాక్యం అయ్యేటప్పుడు దేవుని వాక్యమే మనసు పెట్టాలి. రైట్, సరే. ఇక్కడ నుంచి చూడు, బైబిల్ ఏముంది చూడు. ఏ వాక్యం చదువుతున్నాము? అక్కడ ఏముంది? చాలు, ఒక్కొక్కటి ఇందాం. నీ దేవుడైన యెహోవా వాక్కును ఏం చేయాలంట? శ్రద్ధగా. అండర్లైన్ చేయండి. శ్రద్ధ లేకుండా దేవుని వాక్యం అంటే దేవుడు బాధపడతాడు. నిర్లక్ష్యంతో భోజనం చేస్తే అరుగుద్దా? ఆస్వాదిస్తూ భోజనం చేస్తే అరుగుద్ది. ఇష్టం లేకుండా భోజనం చేస్తే
తృప్తిగా ఉంటుందా? ఎబ్బెట్టుగా ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది. ఇష్టం లేకుండా ఒక వస్తువు కొంటే అది బాగుంటుందా? ఇష్టం లేకుండా ఆ కుటుంబంలోకి ఏమైనా వస్తువు తెస్తే అది బాగుంటుందా? నాకు నచ్చలేదు, తెచ్చారు, ఇక్కడ పెట్టారు, ఇది ఇంట్లో అడ్డం ఉందంటారు. శ్రద్ధ కావాలి. దేవుని వాక్యము శ్రద్ధగా వింటేనే దేవుడు నా పిల్లలు ఎంత విధేయత కలిగి భయభక్తులు కలిగి నా మాట వింటున్నారు అని వారిలోనికి ఆ వాక్యం వస్తుంది. శ్రద్ధగా విని అంటే మనము చెప్పుకుంటాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని విని, ఇది దేవుని వాక్యము, జాగ్రత్త సుమి, నా మనసా నువ్వు ఇక్కడే కేంద్రీకరమవు, ఇక్కడే ప్రతిష్ఠ చేసుకో, అటుటెలక ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన వాక్యది అని ఎవరైతే భయము భక్తి కలిగి ఆయన మాట వింటారో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, రెండోది ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, రెండోది ఏంటి? న్యాయము అంటే వినుటిలో న్యాయంగా వింటున్నామా, అన్యాయంగా వింటున్నామా? వాక్యం వినుటిలో న్యాయంగా వింటున్నామా, అన్యాయంగా వింటున్నామా? న్యాయముగా వినటం అంటే ఏమిటి? అన్యాయముగా వినటం అంటే ఏమిటి? అశ్రద్ధగా వినటం అన్యాయము, శ్రద్ధగా వినటము న్యాయము. పట్టనట్టు ఉండటము అన్యాయము. పట్టించుకొని ఆ వాక్యం అర్థమవ్వాలి ప్రభు నాకని మనసు పెట్టి ఈ కాస్త మనస్సును ఉద్రేకపరుచుకొని పరిశుద్ధాత్మను పొంది, ఆత్మదేవా నాకు అర్థమయ్యేటట్టు చెప్పు అని పూర్తిగా శరీరాన్ని అప్పగించటము న్యాయము. ఆయన చూస్తుంటాడు మనం ఏం చేస్తుంది. ఆయన మన అంతరంగాన్ని చూస్తుంటాడు, మన ప్రవర్తన చూస్తుంటాడు, మన ప్రయాణాన్ని చూస్తుంటాడు, మన బిహేవియర్ని చూస్తుంటాడు. సమస్తం ఆయన చూస్తున్నాడు. ఎవరు శ్రద్ధగా వినరో తెలుసా? ఆయన ఆ గుణ లక్షణాలు కలిగి ఉన్నాడని అర్థం కాని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. ఆయన సన్నిధి అంటే నిర్లక్ష్యము, ఆయన మాట అంటే నిర్లక్ష్యము, ఆయన వాక్ అంటే నిర్లక్ష్యము. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఏంటంటే ఆజ్ఞలకు మూడోది ఆజ్ఞలకు విధేయులై అంటే ఇదిగో బాబు ఈ పని చెయ్యి అంటే దానికి ఏం చేయాలి? చిత్తం ప్రభు. ఏంటి ప్రభు? చిత్తం ప్రభు. కుదరదు ప్రభు అంటే శ్రీపాల్ ఉన్నాడు, నాకెవరు ఇంకా శ్రీపాలే కదా. రాత్రి వచ్చాడు పిలిస్తే, రాత్రి లేకపోతే ఏదో చేశాం కదా, వచ్చినప్పుడు సెలవు కదా, మరి సెలవు అయితే దేవుని పని ఏదైనా చేద్దాము, 1 minute తీస్తావా, లేదంటే పాట ఏమన్నా చేద్దామా అంటే ఏమన్నాడు తెలుసా? కుదరదు అన్నాడు. దీన్ని ఏమంటారు తెలుసా? విధేయత అనరు, దీన్ని అవిధేయత అంటారు. ఎందుకు కుదరదు నీకు? స్కూల్ ఉన్నప్పుడు కుదరలేదు, ఎగ్జామ్ ఉన్నప్పుడు కుదరలేదు, సెలవులు ఉన్నప్పుడు ఎందుకు కుదరలేదు నీకు అంటే అవిధేయత ఎక్కువగా ఉంది హృదయంలో. ఎందుకు కుదరలేదు? ఇది దేవుని పని అనే భయం నీ గుండెల్లో లేదు. అది శ్రీపాల పద్ధతి. మరి నీ పద్ధతి ఏంటో?
నీ పద్ధతి ఏంటి? దేవుని మాట శ్రద్ధగా వినకపోవటానికి కారణం ఏమిటి? దేవుని దృష్టికి న్యాయమైనది చేయకపోవటానికి కారణం ఏమిటి? ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించకపోవటానికి కారణం ఏంటి? ఏంటంటారు? కారణాలు 1,90,000 కారణాలు ఉంటాయంట. చూసారా? ఈ 1,90,000 కారణాలు ఏంటో దేవుడికి చెప్పు ఒకసారి. అంటే ఈ 1,90,000 కారణాలు ఎందుకు వస్తాయి తెలుసా? దేవుని కంటే నీ అభిప్రాయాన్ని ఎక్కువగా ప్రేమించటం వలన వస్తాయి. దేవుని కంటే నీ ఇష్టాన్ని, నీ అభిప్రాయాన్ని, నీకున్నటువంటి లోకములో బిజీని ప్రేమించటం వల్ల వస్తున్నాయి 1,90,000 కారణాలు. దేవుడేమో 6 దినాలు కష్టపడు, 7వ దినం నా దినం. 6 దినాలు నీవి, 7వ దినం ఏ దినమో అది నాది అన్నాడు దేవుడు. నువ్వు దేవుని దినాన్ని కూడా ఎగ్గొడుతున్నావు అంటే నువ్వు ఎంత బిజీ అయిపోయావు? అసలు దేవుని దినాన్ని ఎగ్గొట్టొచ్చా? మరియా సిస్టర్ ప్రభుని నమ్ముకున్న కొత్తలో ఏదో మాట దగ్గర, ఏంటమ్మా ఇది చేయలేదు, అలా చేసావు, ఇదేంటమ్మా అంటే, పాస్టర్ గారు ప్రభుని నమ్ముకొని అబద్ధం ఆడతాం ఏంటండి? ప్రభుని నమ్ముకొని అబద్ధం ఆడతామా అంటే, ఆహా ఎంత చక్కగా ఉందన్నమాట. అంటే ఆమెకు తెలిసింది ఏంటి తెలుసా? ప్రభుని నమ్ముకున్న వారు అబద్ధం ఆడరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభుని నమ్ముకున్న వారు అబద్ధం ఆడరు. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడుటకు నరమాత్రుడు కాదు. అయితే 6 దినాలు నీవి, నువ్వు కష్టపడు, నీకు ఆరోగ్యం ఇస్తా, నీకు ఆలోచన ఇస్తా, నీ పనులు భారము నేను మోస్తా, నీ పనులు ఏది చేయాలో అది నేను చేపిస్తా, నీకు చక్కటి ఆలోచన ఇచ్చి నడిపిస్తా అని దేవుడు చెబితే 7వ దినాన్ని నువ్వు వాడుకుంటున్నావు అంటే ఏమనుకుంటున్నావు? అసలు ఏమనుకుంటున్నావు? అంటే శ్రద్ధ లేదు, ఆయన చూస్తున్నాడనే దృష్టిస్తున్నాడు కాబట్టి న్యాయమైనది చేయాలని లేదు, ఆయన ఆజ్ఞలు వినాలనే విధేయత లేదు. ఈ విధేయత చూపించిన వారు ఎవరో తెలుసా? మనం చదువుకున్న మూలవాక్యంలో అపోస్తుడైన పౌలు విధేయతను చూపించాడు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే అక్కడ పౌలు ఏమంటున్నాడు ఒకసారి మనకు అర్థమైంది. అపోస్తుల కార్యాలు 26:19 చదవండి. కాబట్టి అగ్రిప్పరాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక. చాలా మా మాట ఇక్కడ ఏమంటున్నాడు? అవిధేయుడును కాక. దేనికి? ఆకాశం నుండి ఒక దర్శనం వచ్చింది, ఆజ్ఞ వచ్చింది. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలా, రాజుల దగ్గర నేను నిలబెడతా, నువ్వు నాకు సాక్ష్యం అయి ఉంటావు, నా మాట విను అన్నప్పుడు శిరస వహించి అవిధేయత చూపించలే. ఏం చూపించాడు? అవిధేయతకు వ్యతిరేక పదం ఏంటి? విధేయత. విధేయత చూపించాడు, విధేయుడయ్యాడు. దేవుని ఆజ్ఞకు విధేయుడైనటువంటి పౌలు ఇప్పుడు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు తెలుసా? ఇశ్రాయేలీలలో
చాలామంది ఏం చేశారు తెలుసా? రక్షణ పొందలేదు. వారి కొరకు ప్రార్థన చేయాలని నా హృదయాభిలాష. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనాంగమా, అన్యులు రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. అన్యులు రక్షణలో దేవుని చిత్తంలో ఉన్నవారు రక్షింపబడతారు, దేవుని చిత్తంలో లేని వారు రక్షింపబడరు. అటు వెళ్తే ఇంకా సమయం ఎక్కువైపోద్ది. మనం ప్రార్థన చేయాలి. ఆ దేవుని చిత్తం మీద రేపు వారము ఈ సబ్జెక్టు మీదనే ప్రార్థన విషయంలో ధ్యానం చేద్దాం. దేవుని చిత్తంలో ఉన్నవారు స్పష్టంగా దేవుడు చెప్పాడు, ఆయన ప్రణాళికలు ఉన్నవారు రక్షణ పొందుతారు. విధేయత చూపించిన వారు రక్షణ పొందుతారు, అవిధేయులైన వారు రక్షణ పొందరు. ఓకే, అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే, ఇశ్రాయేలీలో చాలామంది దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నారు. వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు బాప్తిసం పొంది రక్షణ అనుభవం లేకుండా బ్రతుకుతున్నారు. యేసుప్రభు ఏం చెప్పాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము అన్నాడు. అంటే తినని వాడికి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాడి యందును నిలిచి ఉందుము అన్నాడు. అంటే తినని వాడి యందు నిలిచి ఉండడు. ఆయన నిలిచి ఉండకపోతే ఆ జీవితము కాదు. ఆ జీవితము కాదు. ఆయన మాట వినకపోతే ఆ జీవితము కాదు. ఎందుకని అంటే యేసుప్రభువే చెప్పాడు. మరి ఆయన శరీరాన్ని తినడానికి, ఆయన రక్తాన్ని తాగటానికి పౌలేం చట్టం చేశాడు అంటే, మేము ఆదివారము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. 27 అపోస్తుల కార్యాలు. మేము ఆదివారము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. పాత నిబంధన అంతా ఏం చెప్పాడు దేవుడు? 6 దినాలు మీవి, 7వ దినం ప్రభుదినం. 7వ దినము ప్రభుదినం. ప్రభుదినాన్ని కూడా నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు అంటే వాక్యము నీకు అర్థం కాలేదు, వాక్యానికి విధేయత చూపించలేదు, వాక్యానికి అవిధేయుడు అయ్యావు. ఈ అవిధేయులుగా ఉన్న వారి విషయము ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? వారు తిరిగి రక్షింపబడినట్లు ప్రార్థన చేయాలి. తిరిగి రక్షింపబడటం అంటే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. మత్తయి సువార్తలో ఉంది. అంతవరకు సహించిన వాడే రక్షింపబడతాడు. సహించడం అంటే ఏంటి? సుడుగాలు వచ్చినా, సునామీ వచ్చినా, శోధనలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, చివరికి జీవితమే పోయినా, చివరికి జీవితమే పోయినా ఆయన మాటకు లోబడి కట్టుబడి ఉండాలి. వారే రక్షింపబడతారు. ఈరోజు ఇశ్రాయేలీలు చాలామంది రక్షింపబడలేదంట. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, రండి ప్రార్థన చేద్దాము అంటూ ఆ కింద ఎటువంటి లక్షణాలు ఉన్నాయో ఇశ్రాయేలీలకు చూద్దామా? చూడండి, 2వ వచనం చదవండి. వారు దేవుని యందు, 2వ వచనం, 10వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చాలండమ్మా, అక్కడ ఆగండమ్మా. వీళ్ళు ఏదో దేవుడు అంటే ఇష్టం లేని వారు, దేవుడు అంటే నచ్చని వారు కాదు.
దేవుడంటే ఇష్టం కలిగిన వారే, దేవుడంటే ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి కూడా జ్ఞానానుసారమైనదే ఉండాలి. ఏది పడితే చేయకూడదు. ఆసక్తి ఉంది. ఇక్కడేమో లేఖనం ఏం చెప్పుచున్నది, బైబిల్ ఏం చెప్పుచున్నాడంటే ఆదివారము మొట్టమొదటిగా గంగాళం దగ్గరికి రావాలి. గంగాళం దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడికి రావాలి? గంగాళం దగ్గరికి వచ్చిన తర్వాత దీపస్తంభం దగ్గరికి రావాలి. దీపస్తంభం దగ్గరికి వచ్చిన తర్వాత ఏమండి దీపవృక్షం దగ్గరికి రావాలి. దీపవృక్షం దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు శరీరము, ప్రభు రక్తమును తీసుకోవాలి. ప్రభు రక్తం దగ్గరికి వచ్చిన తర్వాత యాజకుని దగ్గర కనపరుచుకోవాలి. ఆ తర్వాత ఆయన కరుణాపీఠం దగ్గరికి రావాలి. ఆ కరుణాపీఠం మీద ఆయన ద్వారా కరుణింపబడి ఆశీర్వదించబడాలి. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారు తెలుసా? గంగాళం పరిచర్య పోగొట్టుకుంటున్నారు. అంటే మందిరము ఆరంభంలో ఉన్నటువంటి పరిచర్యను మిస్ అవుతున్నారు. ఎందుకో తెలుసా? లేఖనము అర్థం కాక, పరిచర్య ధర్మం అర్థం కాక, ఎలాగైతే వెళ్తున్నాములని అర్థమైందా? గంగాల పరిచర్య పోగొట్టుకుంటున్నారు. గంగాల పరిచర్య ఏంటి? ఉతకబడటం, వాక్యముతో ఉతకబడటం, వాక్యముతో స్నానం చేయటం. ఏమండి? ఆ తర్వాత వాక్యం వినటం ఏంటి? ఆయన దీపము, ఆయన వాక్యం మన పాదాలకు ఎలుగునిస్తుంది. వెలిగించబడటం, పరిపూర్ణంగా వెలిగించబడటం. ఇటువంటి చీకటి అంటినా ఆ చీకటి నిర్వీర్యం చేయబడటం. ఏమండి? అలాగే ప్రభు శరీరం తినటం, రక్తం త్రాగటం, ఆ తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఆయన పూజించటం, ఆ తర్వాత కరుణాపీఠం దగ్గరికి వెళ్ళటం, మందస్సం దగ్గరికి వెళ్ళిన తర్వాత మందస్సంలో ఉన్నటువంటి ఆరోను కర్ర, సిగురించు ఆరోను కర్ర, ఆ సిగురింప చేసే జీవితాన్ని చూడటము, కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కరుణించబడటం. ఈ పరిచర్య, మందిర పరిచర్య చాలామంది ఈ తెలియక మిస్ అయిపోతున్నారు. మిస్ అయిపోయి సొంత జ్ఞానాన్ని ఉపయోగించి నా దగ్గర బ్రదర్ చదువుతున్నారు వచ్చి, పాస్టర్ గారు మా మిస్సెస్ చెప్పారు, పాస్టర్ గారు ఏం చెప్పారంటే నువ్వు వెళ్ళిపో, నేను తెస్తా అన్నది పాస్టర్ గారు అన్నాడు. నేనుండి అంత దూరం నువ్వు ఎలా మోసుకొని వస్తావు అన్నాను పాస్టర్ గారు. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే, ఇప్పుడు ఏమైనా ఈయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు వెళ్ళిపో, నేను తెస్తా అంటే అది పద్ధతి కాదు. అది కాస్త దేవుని వాక్యాన్ని వ్యతిరేకించినట్టు అయింది అనేసరికి ఆహా చాలా గ్రహింపు వచ్చింది అనుకున్నాను. అలాగింటూ వస్తే అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ప్రభు వాళ్ళు తీసుకొని పారిపోబోతున్నాం అన్నాడు. మరి కరుణాపీఠమో పర్వాలేదు, కొంతవరకు చెక్కపడ్డావు. మరి ఆశీర్వాదాలు వద్దా? కరుణాపీఠం దగ్గర రావా? సెకండ్ మెసేజ్ వినవా? ఆశీర్వాద ప్రార్థనలు ఉండవా? చాలామంది చేస్తున్న పొరపాట్లు. దైవజనాంగమా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాష. కింద ఏమన్నాడు? ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యంలో ఏమన్నాడంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈయనే సాక్ష్యం ఇస్తాడు. ఎవరు? పౌలు భక్తుడు. ఆసక్తి కలిగిన వారే. వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటూ అయినను అన్నాడు. అయినను అంటే అర్థం ఏంటి? అక్కడ ఒక పొరపాటు ఉందని, అక్కడ ఒక లోటు ఉందని. కొంతమంది చూడండి, వాక్యమైన బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతుంటారు. ఇది ఏ ప్రార్థన? నువ్వు వాక్యమైన సల్లగా లేచిపోవటానికి కదా వచ్చింది. వాక్యమేని వాక్యానుసారంగా ప్రభు దగ్గర మొరపెట్టడానికి. ప్రభు మొర వినవా? నీ కొరకు నేను వెతుకుతున్నాను దేవా
అని ప్రార్థన చేయటానికి. ఇటువంటి ఆటంకాలు అయినను వారి ఆసక్తి, అది సంగతి. అండర్లైన్ చేయాలి, అందరూ అండర్లైన్ చేయాలి. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. నేనంటలేదండి, కోపడకండి, పౌలు అంటున్నాడు. జ్ఞానానుసారం అయితే ఏం చేస్తారు తెలుసా? జ్ఞానానుసారమైన ఆసక్తి అయితే పరిపూర్ణంగా దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిందే చేస్తారు. సగము సగము చేయరు. ఈ రోజుల్లో చాలామంది రక్షణ పొందుతున్నారు, యేసుప్రభు నా దేవుడిని ఒప్పుకుంటున్నారు, వాక్యానుసారమైన జీవితాలు లేవు చాలామందికి. ఇటువంటి బోధ చేస్తే ఎవరు భరిస్తారు బాబు అని రావట్లేదు. చాలా కష్టమైపోతుంది పాస్టర్ గారు. ఏమైపోతుంది? మీరు చెప్పే బోధ చాలా కష్టమైపోతుంది. అందరూ ఇలా చెప్పట్లేదు పాస్టర్ గారు. అవును, చెప్పట్లేదంట. మరి అయ్యగారులు న్యాయపీఠం దగ్గరికి వచ్చి ఏం చెబుతారు? తమ్ము తాను లెక్క అప్పగించవలను. బోధకులు అప్పగించాలి. నీ ఆత్మీయ బిడ్డలకు నేనిచ్చానురా, నేను నీ చేతికి నా బిడ్డలను అప్పగించానురా, నువ్వేం బోధించావురా అని అడుగుతాడు ఆయన నన్ను. అయ్యా, నువ్వు చెప్పింది చెప్పినట్లు బోధించానయ్యా అని చెప్పగలిగి ఉండాలి. లేదంటే పరచబడతారని, వాళ్ళ హృదయం నొప్పించబడద్దని, వాళ్ళు హృదయం నొప్పించబడి ఈ మందిరానికి రాకుండా మానేస్తారని వాళ్ళను కవర్ చేసుకొని చెప్పబోయానంటే, ఏం కవర్ చేసావురా, ఆ కవర్ నీకే తగు, నాకు తగదంటాడు ఆయన. నాకు అది అక్కర్లేదు. ఇప్పుడు యేసు ప్రభు కవర్ చేసి ఎవరు రక్షించడానికి రాలేదు. అస్సలు స్పష్టంగా ఉన్నట్టు బోధిస్తుంటే శాస్త్రులు పరిచయాలు ఏమన్నారు తెలుసా? నిజముగా నీవు మోమాటం లేనివాడు, నువ్వు సత్యమే చెప్పుతున్నావు అన్నాడు. ఎవరన్నది? శాస్త్రులు పరిచయాలు. నువ్వు మోమాటం లేనివాడు, నువ్వు సత్యమే చెప్పుచున్నావు అన్నాడు. దైవజనాంగమా, దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుని యొక్క ఆజ్ఞల గురించి, దేవుడు చూస్తున్నాడనే విషయంలో జ్ఞానానుసారమైనటువంటి దృష్టిని కేంద్రీకరించాలి. ప్రతి క్రైస్తవులు వారేమవుతారు తెలుసా? పరిపూర్ణులు అవుతారు. ఏ పరిపూర్ణత? క్రీస్తుకు కలిగిన పరిపూర్ణత. లేకపోతే అవరండి వాళ్ళని చూడకండి, వాక్యమే చూడండి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళే బాగున్నారు, వాళ్ళకే అన్నీ వస్తుంది, వాళ్ళకి ఐశ్వర్యం వచ్చింది, వారికి ధనం వచ్చింది, వారికి ఆరోగ్యం ఉంది, వారికి ఎటువంటి అనారోగ్యాలు రావలేదు, ఇవి చూస్తుంటారు. చూడకండి. నీవు దేవుని సత్యము కొరకు ప్రయాణం చేస్తుంటే ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతి ఆటంకానికి పరిష్కారం ఇచ్చి ఒక్కొక్క ఆటంకానికి బహుమానం సిద్ధపరుస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన పరులారా, చాలా జాగ్రత్తగా. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటే ఎటువంటిదంట? వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. మరి ఇంకేంటంట? ఏలయనగా వారు, అబ్బబ్బబ్బా, ఆలకించండి అయ్యగారు, అమ్మలు ఆలకించండి. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు, విధేయత చూపించలేదు. వీళ్ళెవరు అంటే ఇశ్రాయేలీయులు, అన్యులు కాదు. యేసు నా దేవుడని నమ్ముకున్నవారు, యాకోబులో నుంచి వచ్చిన జనాంగం, ఇశ్రాయేల్ జనాంగం. వారు ఒక నీతిని స్థాపించుకున్నారు, వారు ఒక దాని మీద కేంద్రీకరించుకున్నారు మనసును. వాళ్ళకు నచ్చిన ఎన్నుకున్నారు. వాళ్ళు వద్దు, మనకు నచ్చిన నీతిని మనం స్థాపించుకుంటే అది దైవ జ్ఞానానుసారమైన నీతి కాదు, స్వనీతి,
సొంత నీతి, నీ మనసులో పుట్టిన నీతి, నా మనసులో పుట్టిన నీతి, నేను తీసుకున్నటువంటి నిర్ణయం అది దేవునికి నచ్చదు, దేవుడు మెచ్చడు. దానికి మనము పొందబోయే బహుమానం ఏంటి తెలుసా? పొందబోయే బహుమానం ఏంటి తెలుసా? ముగిస్తాను నేను, చాలా టైం అయింది, ప్రార్థనకి వెళ్ళిపోదాం. బహుమానం ఇంకా చూపించాలి కానీ లేఖనాలు ఇంకా ఎన్ని చూపించను. పోనీ 2 చూపిస్తాను, త్వరగా 2 చూపిస్తాను. ప్రార్థన వీరుల కవలిలో నీ పేరుందా, నా పేరుందా, మన పేరుందా అని ఆలోచించుకోవాలి. ఎవరి పేరు ఉందంటే సమూయేలు పేరుంది, యాజకుల పేరుంది. చదవండి త్వరగా 99వ కీర్తన 6వ చరణం చదవండి. 99వ కీర్తన 6వ చరణంలో త్వరగా నేను ముగిస్తాను, ప్రార్థనకి వెళ్దాం. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ ప్రార్థన వీరుల జాబితాలో ఉండాలంటే సునీతిని స్థాపించుకోకూడదు. నువ్వు ఎంత జ్ఞానమైనా పర్వాలేదు, నీ జ్ఞానం అర్థమైంది. వాళ్ళు ఆసక్తి పడలే దేవుని పట్ల, కానీ సొంత నీతిని స్థాపించబోనుకున్నారు. అది దేవునికి నచ్చలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాదు ఎంత ఇబ్బంది పెడుతున్నారమ్మా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మౌనంగా ఉంది చూడండి. అసలు దేవుని వాక్యానికి లోబడి ఆత్మ ఉంది, నా మీద ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ నా మీద. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలామంది చూసి ఆ అమ్మాయి ఏంటమ్మా అలాగ నాట్యం ఆడుతుంది, ఫోన్లు చేస్తున్నారు నాకు. నేను చెప్పిన వాక్యాలకు ఎవరు ఫోన్ చేయలే. అంటే ఆమె మీద ఆత్మ ఉంది. అరే మీరు ఎలా చేస్తున్నారు చూసి అలా చేసేస్తుంది అంటున్నారు. అవును, సేవకుడు ఏం చేస్తున్నాడు చూసి అది చేసి ఏం చేసింది తెలుసా? నేను రెండు కాళ్ళు ఎగిరి గంతి ఆరాధన చేస్తుంటే పాప ఆమె కూడా 2 కాళ్ళు గంతేసి ఆరాధన చేసి కింద పడిపోయింది. బ్యాలెన్స్ కాయలేకపోయింది. మీరు చూడాలి, మీరు కళ్ళు మూసుకున్నారు. చూడండి, ఆరాధనలోనే నాకు నవ్వు. అంటే ఏది చేస్తున్నామో దేవుని ఆత్మ అది గ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దైవజనమ, స్వనీతిని స్థాపించడానికి పూనుకోకూడదు. పూనుకుంటే మన మొర్ర వినపడదు. వీళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు. తర్వాత ప్రతి విషయానికి న్యాయపీఠం దగ్గర నిలబడతాం. మలాకి గ్రంథం చూడండి, 3వ అధ్యాయము. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, నాకు బాగా కంఠస్థమైనటువంటి వాక్యం అది. 3:16లో మలాకి ప్రవక్త రాస్తూ ఏమంటాడో చూడండి. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అక్కడ ఆగండి. యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి పెట్టి, నా పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, నా పిల్లలు ఏం చేస్తున్నారు అని ఆయన ఆలకించి నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట, నా నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఆయన ఆలకిస్తున్నాడు అని హృదయములో నింపబడకపోతే, ఈ మాట ఆలోచించి దేవుడు వింటున్నాడు అని గమనించి మాట్లాడకపోతే నష్టం ఉంది. ఏంటో తెలుసా నష్టము? సునీతి మీద ఆధారపడ్డామనే రుజువు అవుతుంది. ఈయన వింటున్నాడు అనుకుంటే పొరపాటు జరగదు, తప్పిదము జరగదు. దేవుణ్ణి నొప్పించము, దేవుని మనసు నొప్పించము. ఎందుకో తెలుసా? ఆయన వింటున్నాడు అని హృదయంలో ఉంటే ఆయన మాటలే మాట్లాడతాము.
ఆయన మాటలు మాట్లాడటానికి ప్రయత్నిస్తాం. అప్పుడు దీవించబడతాం. తర్వాత కింద, మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. ప్రతి అంశము, ప్రతి మాట, ప్రతి ప్రవర్తన, ప్రతి నిర్ణయము జ్ఞాపకార్థముగా ఆయన సముఖములో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో రాయబడుతుంది. ఆ గ్రంథము ఇప్పబడుతుంది లాస్ట్లో. వాటికి మనము జవాబుదారీ అయి ఉన్నాము. వాటికి లెక్క అప్పగించుకోవాల్సినటువంటి రోజు ఒకటి ఉంది. ఇది గ్రహించిన వారు స్వనీతి మీద ఆధారపడరు. టోటల్గా దేవుని నీతి మీద ఆధారపడరు. వాళ్ళు ఎంత జ్ఞానవంతులు కానీ, ఎంత విద్యావంతులు కానీ, ఎంత ధనవంతులు కానీ, ఎంత పలుకుబడిన వారు కానీ, ఒక్క ఫోన్ కొడితే సెంట్రల్ జైలు నుంచి ఖైదీ నడిపించగలిగినటువంటి పలుకుబడిన వారు కానీ దేవుని దగ్గర అవి సరిపడవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవజనాంగమ్మా చాలా జాగ్రత్తగా. ఇంకా కిందకెళ్తే, జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. నేను నియమింపబోవు దినములు రాగా వారు నా వారై, అబ్బబ్బబ్బబ్బ, నాకు నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత కూడా ఉంది, ఏమని తెలుసు? 18వ వచనంలో, అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుణ్ణి సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఎలా కనుగొంటాము అంటే, అక్కడ అన్ని ప్రత్యక్షపరచబడతాయి న్యాయ విమర్శ దగ్గర. అయ్యా అమ్మా, ఎంత అదృష్టమో తెలుసా? మనం ఎంత అదృష్టవంతుమో తెలుసా? మనం ప్రేమించి రక్షించుకున్నాడు. ఆయన ఆనుకొని జీవిద్దాము. ఆయన సత్క్రియలను శ్రద్ధగా చేద్దాము, ఓపికగా చేద్దాము, ఆయన చెప్పిన పని చేద్దాము. ఏం చదువుకున్నాము? నిర్గమకాండంలో ఏం చదువుకున్నాము? నీ దేవుడైన యెహోవా మాట వాక్కు, నీ దేవుడైన యెహోవా వాక్కు ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. రెండోది, ఆయన దృష్టికి న్యాయము, ఆయన కను దృష్టికి న్యాయమైనది చేయాలి. మనుషుల దృష్టికి కాదు, మనుషులు ఏమనుకుంటారో కాదు, మనుషులను మెప్పించడానికి కాదు. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైతే మనం ఏమవుతుంది తెలుసా? తిరిగి పొందబోయే ప్రతిఫలాలన్నీ చూస్తాము. పొందబోయే ప్రతిఫలాలు దేవుడు మనకు చూపిస్తాడంట. ప్రతిఫలాలు చూపిస్తాడు. నేను చేసిన మంచి పనులకు, నేను చేసిన చెడు క్రియలకు, ఏమండి, ప్రతిదానికి బహుమానాలు. దేవునికి విధేయునైతేమో మంచి బహుమానం పొందుతా, అవిధేయుడినైతే మంచి బహుమానం పొందను. మేకల వైపుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అక్కడ గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. తీర్పు ఉంటుంది. ఒక గ్రంథములో ప్రతి అణువు రాయబడుతుంది, ప్రతి క్షణం రాయబడుతుంది. కాబట్టి ఎవరైతే గుండెల్లో ఈ విషయాలు పెట్టుకుంటారో, దేవుణ్ణి దాటి సునీతిని స్థాపించుకోవటానికి, సొంత విషయాలు చెప్పటానికి, మన నోటికి వచ్చిన మాటలు చెప్పడానికి ఇష్టపడరు. ఎవరి గురించి చెప్పాలి? ఎన్ని నా దేవుడు చూస్తున్నాడు అని భయపడే వాళ్ళు ఇష్టపడరు.
సునీతి మీద ఆధారపడరు. పూర్తిగా టోటల్గా దేవుని నీతి మీద ఆధారపడి దేవుని నీతిని ఎంతవరకు జరిగించాను, నా వంతు నేను అని దాని మీద మనసు ఉంచుతారు. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి వారి కొరకు అపోస్తులైన పౌలు, మూలవాక్యం చదువుకొని ప్రార్థనకి వెళ్ళిపోదాం. అపోస్తులైన పౌలు ఏమంటున్నాడో ఒక్కసారి చూస్తే, మూలవాక్యానికి ముందు ఒక మాట 9:3 చదవండి. అందులోనే రోమపత్రికలో 9:3 ఒక మాట చదవండి. 9:3 రోమపత్రికలో, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండగోరేదను. ఏమంటాడు తెలుసా? నా దేహ సంబంధులు చెడిపోకూడదు, నా దేహ సంబంధులు దారి తప్పిపోకూడదు. నా దేహ సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నాకు నేను పాడైనా పర్వాలేదు, కానీ నా దేహ సంబంధులు సర్వసత్యంలోకి రావాలి అని ఏం చేస్తున్నా తెలుసా? శాపగ్రస్తుడైనా పర్వాలేదు, కానీ నా దేహ సంబంధుల కొరకు నేను పోరాటం చేస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పోరాటమే ఇశ్రాయేలుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న హృదయాభిలాష. ఇప్పుడు చదవండి 10:1 ముగించుకుందాం, ప్రార్థనకి వెళ్దాం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననై ఉన్నవి. ఈరోజు ప్రార్థన చేద్దామా? అన్యుల కొరకు చేయాలి, తప్పదు. దేహ సంబంధుల కొరకు చేయాలి. రక్షణ పొంది సరైన బోధ లేక బ్రతుకుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. బోధ లేదు, సరైన బోధ అంటే ఏమనుకుంటున్నారు తెలుసా? యేసుప్రభుని నమ్ముకోవడం అంటే ఈయన వెంటనే స్వస్థత కలగటము. కలుగుద్ది, ఈయన వెంటనే స్వస్థత. యేసుప్రభుని నమ్ముకుంటే ఎవరు ఆస్తి వచ్చి మనకు కలవడం, ఎవరు ఆస్తి కలపడు, కానీ నిన్ను ఆస్తిపరుడుగా చేస్తాడు. యేసుప్రభుని నమ్ముకుంటే ఇంకేయో మేలులు వచ్చి పడుతున్నాయి. ఒక ఆమెకంట యేసుప్రభుని నమ్ముకుంటే వాళ్ళ తోడికోడలు పెద్ద టీవీ కొన్నదంట, ఈమెకు యేసుప్రభుని నమ్మకంగానే పెద్ద టీవీ వచ్చేసిందంట. సాక్ష్యం చదువుతుందామా? వస్తే వచ్చి ఉండొచ్చు, దాంట్లో కాస్త మంచి చూడు. అయి కాదు కోరికలు. యేసుప్రభుని నమ్ముకుంటూ వచ్చేది ఏంటి తెలుసా? పరలోకములో బహుమానము. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దానితో పాటు ఈ భూమి మీద ఏది అవసరమో ఒక గృహం కావాలి. ఏమండి? దేవుడు లేనివారు చక్కటి గృహాలను నివసిస్తున్నారు. దేవుని పిల్లలకు ఎందుకు గృహం ఉండకూడదు? గృహం కావాలి. దేవుడు లేనివారు చక్కగా పిల్లలను బాగా చదివించుకుంటున్నారు. మన పిల్లలు చదివించుకోవడానికి దేవుడు ఎందుకు డబ్బులు ఇవ్వడు? ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు మనలో ఉంటే. దేవుని లేని వారు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈరోజు దేవుని రాజ్యం కట్టడానికి ఆరోగ్యం ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. ఇప్పుడు దేవుని నీతిని స్థాపించబూనుకుంటే ఇంకా సమస్తము అన్ని చెప్పుకోవాల్సిన సమయం లేదు. ధ్యానం చేయండి, మళ్ళీ వాక్యం వినండి. ప్రియ దైవజనమా, అన్నీ ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? మొట్టమొదటి స్థానం ఎవరిదో తెలుసా? దేవునిది. మొట్టమొదటి స్థానం దేనికి తెలుసా? దేవుని నీతిని రాజ్యమును స్థాపించపూనుకోవటము. ఆ తర్వాత అన్నీ నీతో పరిగెడతాయి. నీ కొరకే దేవుడు సృష్టించాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త వస్తువులు నీ కొరకే. ఆదికాండం లేదు కదా, అన్నీ ఆదాము కొరకే. అంటే ఆదాము ద్వారా సృష్టించబడిన నరజాతి కొరకు, మన కొరకే. కాబట్టి దైవ జనాంగమా, మనం ప్రార్థన చేయాలి. మన దేహ సంబంధమైన సహోదరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయాలి. సర్వసత్యం స్థాపించబడటానికి ప్రార్థన చేయాలి. నీతి స్థాపించబడటానికి ప్రార్థన చేయాలి. అందరూ దేవుని నీతిని స్థాపించటానికి పూనుకోవటానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన